హలో చెప్పండి ఎవరు? అన్న గోపి గారు అన్న? అవునండి, అవును అన్న. నమస్తే అన్న, నా పేరు వెంకట, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మా వాడు ఒకడు మీతో మాట్లాడుతా అంటున్నాడు అన్న, ఒకసారి మాట్లాడతా. హలో హలో, చెప్పండి చెప్పండి ఎవరు? లేదు మామూలుగా మా అన్న తెలిసిన బ్రదర్ అయితే అంటే అంటే దేవుని అంటే వాక్యంలో అన్ని తప్పులు ఉన్నాయి అని అన్నారండి, బూతులు ఉన్నాయి అని అన్నారు. అవునండి, అవునండి. అన్న అంటే అన్న అది ఏమి ఉండదన్న, మనుషులుగా మనలో లోపాలు ఉంటాయి కానీ దేవుని వాక్యంలో లోపాలు ఏమి ఉండవు అని అంటే మీతో ఫోన్ మాట్లాడి. అంటే బైబిల్లో సళ్ళు పిసికించుకోవటం అని, సళ్ళు తీసుకుందని, వాడితో పడుకుంది, అక్కతో పడుకుంది, చెల్లెలతో పడుకుంది, కూతురుతో పడుకుంది, ఇవన్నీ ఉన్నాయండి బైబిల్లో. నేను రిఫరెన్స్లు కూడా ఇస్తాను కావాలంటే మీకు. నా చెల్లెలకి సళ్ళు రాలేదు, వస్తే నేనేం చేయాలి, నా సళ్ళు తాటి గెలలాగా ఉన్నాయి, ద్రాక్ష గెలలాగా ఉన్నాయి, బాగా ఒత్తించుకుంది, పిసికించుకుంది, గాడిద మడ్డలు, గుర్రం మడ్డలు కావాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయండి బైబిల్లో. మీకు రిఫరెన్స్ కావాలని నేను ఇప్పుడు చదువుతాను, మీరు లైన్లో వినొచ్చు. మీరు బైబిల్ దగ్గర పెట్టుకోవచ్చు. ఏంటండి అంటే అన్న, అంటే అది కాంటెక్స్చువల్ గా చూసుకోవాలి కదా, అంటే ఒకే చోట. ఇప్పుడు కాదండి, మన ఇంట్లో అన్నం తినేటప్పుడు పెంట పక్కన ఉందండి, నువ్వు ఆ పెంటను చూడకుండా అన్నం తినంటే ఆ వాసన వస్తూ ఉంటుందిగా. ఇప్పుడు దైవ గ్రంథం, ఒక నిమిషం, దైవ గ్రంథం అంటే ఏంటి, దాంట్లో ఎటువంటి ఇలాంటి బూతు మాటలు ఉండకూడదు. సళ్ళు పిసికించుకుని, మూడు వచ్చినప్పుడు సళ్ళు పిసికించుకుంది అన్నమాట ఎక్కడ ఉంటుంది, సెక్స్ పుస్తకాల్లో ఉంటుంది. మరి దైవ గ్రంథంలో ఉండకూడదు అట్లాంటిది. ఉదాహరణ, యెజెస్కేలు 23వ అధ్యాయము 3వ వచనము, కన్యకాలమందు పురుషులు చనులు నలిపిరి. అంటే మంచి వయసులో ఉన్న అమ్మాయిని అబ్బాయిలు వచ్చి సళ్ళు పిసికారు. మరి ఇది ఏంటండి ఇది? యెజెస్కేలు 23వ అధ్యాయము 23వ వచనం, గాడిద గుర్రము వంటి గాడిదంత అంగము, గుర్రం అంత ఇచ్చే వీర్యంతో గాని నేను ఆ అమ్మాయి సాటిస్ఫై అవును అని చెప్తుంది అక్కడ. మరి ఇవన్నీ మనం ఒక చెల్లి దగ్గర, అక్క దగ్గర, మన అమ్మ దగ్గర చదవగలమండి ఇవన్నీ? పరమగీతం 8:8 దీని సళ్ళు తాటికేలలాగా ఉన్నాయి అని చెప్పి రాశారు అక్కడ. మరి ఇవన్నీ ఇట్లాంటివన్నీ మనం ఇప్పుడు సరే మీకు పని చేయండి, నేను చెప్పిన వచ్చినారంటే మీరు మైక్ పెట్టి పెద్దగా చదవగలరా? అంటే అది అంటే అంటే భౌతిక అర్థం తీసుకోకూడదు సార్, అది ఆత్మీయ అర్థం కింద తీసుకోవాలి. ఇప్పుడు ఏ మాటలు మీ ఇంట్లో వచ్చి మాట్లాడతానండి, మరి మీరు ఆత్మీయంగా తనను చూడగలరా? ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి మీ అమ్మగారు, మీ నాన్నగారు అందరూ కూర్చొని ఉంటారు, ఏ వచనాలు మీ ఇంట్లో ఆడవాళ్ళతో నేను మాట్లాడతాను, మరి అప్పుడు వాళ్ళు ఆత్మీయ అర్థం తీసుకుంటారా నన్ను, లేకపోతే నన్ను తిడతారా? ఇప్పుడు ఆ అమ్మాయికి నేనేం చెప్తానంటే, ఆ అమ్మాయికి సళ్ళు రాలేదయ్యా, వస్తే నేనేం చేయాలని అడుగుతాను మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి. వాళ్ళు నన్ను ఆత్మీయంగా చూస్తారా? అసలు ఎవడ్రా వీడి మన ఇంటికి ఎందుకు వచ్చి ఇలాంటి బూతు మాటలు మాట్లాడుతున్నారంటారా? ఏ లెక్కన ఆత్మీయంగా తీసుకోవాలి, దానికి లెక్క ఏంటి చెప్పండి, ఆ లెక్క ఏంటి, ఆత్మీయంగా తీసుకునే లెక్క ఏంటి? అంటే ఓన్లీ సార్ నెగిటివ్ గానే పాయింట్ అవుట్ చేస్తున్నారు కానీ పాజిటివ్స్ ఏముంది దానికి? మీకు కనిపించిన పాజిటివ్ ఏంటి? అంటే దాని తర్వాత తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం. ఎప్పుడు లోతు ఉన్నాడండి, సరే అండి మీరు అన్నది బాగానే ఉంది, లోతు ఉన్నాడండి, లోతుకి ఏం శిక్ష వేసాడండి? లోతుకు కానీ లోతు కూతుర్లకు కానీ దేవుడు ఏం శిక్ష వేసాడండి? అంటే ఆ సంతతినే ఇది చేసేసారు కదండి. ఏం లేదండి, మోయాబీన్ అమ్మోని వృద్ధి చెందారు, ఆ వృద్ధి చెందిన మోషే వెళ్తాడు, దాడికి వెళ్తాడు వాళ్ళ మీదకి. మోయాబీన్ అమ్మోనికి వెళ్తే వాళ్ళకి నేను స్వస్థ స్థలం ఇచ్చేసాను, వాళ్ళ మీదకి నువ్వు దాడికి వెళ్ళొద్దు అంటాడు. అంటే రక్షించినట్టేగా, మోషే దగ్గర నుంచి వాళ్ళని రక్షించినట్టేగా. అంటే ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపే అండి, దేవుడు ప్రేమ గల దేవుడు. వాళ్ళని మరి నీ పిల్లల్ని పక్కింటి దగ్గర పడుకోబెడతాను, నీ పిల్లల మోసం దీంతో తినిపిస్తా అన్నాడు, ఆ మందసం పడిపోతుంటే వాళ్ళని పట్టుకొని చంపేశాడు. పోతే ఏదో నందిని పెట్టుకొని పూజించుకున్నాడంటే 3000 మందిని చంపేశాడు మోషే వచ్చి. మరి ప్రేమ స్వరూప అయితే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడండి? బయలు ప్రవక్తల్ని మొత్తం 3000 మందిని చంపించాడు ఏలియా దగ్గరుండి. ఇప్పుడు నహు 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటదంటే, నువ్వు అది చేసిన అధిక జాగ్రత్త నుండి సైన్యులు కదో నీ లంగా లేపి నీ పూకును అందరికీ చూపిస్తాను, బైబిల్లో పబ్లిక్ గా ఉంది. మరి ఇది ప్రేమ స్వరూపం, ఈ ప్రేమ స్వరూపం ఎట్లా అయిద్దండి? ప్రేమ స్వరూపం అంటే ఏంది? నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయి, ఇది ప్రేమ స్వరూపి చెప్పే మాటలు.
మరి ఈ ప్రేమ స్వరూపి ఇప్పుడు నువ్వు నన్ను నమ్మకపోతే నీ భార్యను తీసుకెళ్ళి నీ చేరువాతికి అప్పగించను అంటాడు. అవునా కాదా? ఇప్పుడు ప్రేమ స్వరూపి అంటే ఏంటండి? మంచి వచనాలు చెప్పాలి. ఇప్పుడు సార్ మీకు ఒక డౌట్ అడుగుతాను. బైబిల్లో అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పిన్నమ్మని, పెద్దమ్మని, ఏ అమ్మని వదలకుండా సెక్స్ చేశారండి. మీకు అన్ని ఉదాహరణలు ఇస్తా. మరి దేవుడు వాళ్ళకి ఏమేమి శిక్షలు వేశాడో మీరు నాకు చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి అప్షలోము అనేవాడు పినతల్లుని పనుకోబెట్టి పైన మేడ పైన గుడారం వేసి ఇజ్రాయేలు ప్రజలందరినీ పిలిచి, ఇదిగో నేను ఈ దావీదు భార్య ఉపత్తులు నేను కూడుతున్నాను అంటే పిన్ని వరుస అవుతారు వాళ్ళు. వాళ్ళందరికీ బట్టలు లేకుండా పనుకోబెట్టి వాళ్ళందరితో 10 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వేస్తుంటాడు. వేసి ఇజ్రాయెల్ ప్రజలందరినీ పిలుస్తాడు. వాళ్ళందరూ బ్లూ ఫిల్మ్ చూసినట్టు చూస్తారు ఈయన చేసే పని. ఏంటండి అది? నేను రిఫరెన్స్ ఇవ్వమంటే ఇస్తాను, మీకు చదువుకోవచ్చు శుభ్రంగా. ఇప్పుడు అసలు అది వాడు ఆ పని ఎందుకు చేశాడు చెప్పండి, తెలుసా మీకు? అదే అంటే యాక్చువల్ గా ఏంటంటే అది ధర్మశాస్త్ర రోజులండి. అంటే ఏమైందంటే అప్పుడు పాపం అనేది మనుషుల్లో అడుగుతుంది అది కాదండి. అంటే ఆ తప్పు వాడు ఆ తప్పు ఎందుకు చేశాడు చెప్పండి? ఆ తప్పు ఎవరు చేయించారు వాడి చేత? అంటే అతనిలో ఉన్న నైజం, పాప నైజం. తప్పండి. కాదండి, కాదు, మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి. బైబిల్ చెప్పండి. ఇక్కడ దావీదు ఏం చేస్తాడంటే ఊరియా భార్య బెస్తిబాని తెచ్చుకుంటాడు, ఊరియాని చంపించి. నన్ను చెప్పనండి. అప్పుడు యెహోవా ఏమంటాడంటే, యెహోవాకు ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఆయన దగ్గరకు వస్తాడు. నాతాను వచ్చి చెప్తాడు అనమాట, దేవుడు నీకు శిక్ష విధించాడు, నీ పుట్టబోయే బిడ్డను చంపేస్తాడు, నీ భార్యలను తీసుకెళ్ళి నీ చేరు వారికి అప్పగెత్తును అంటాడు. అది యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. అందుకని దావీదు అడవులు పారిపోతే ఆ 10 మంది పొత్తులు వీడు చేస్తాడు సెక్స్. ఇప్పుడు తప్పు ఎవడు చేస్తే వాడికి శిక్ష పడాలి కానీ అసలు అన్యం పుణ్యం వాడి భార్యలకు అన్యం. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు తప్పు చేస్తే పోలీసులు మిమ్మల్ని పట్టుకెళ్ళారు, మిమ్మల్ని జైల్లో వేయాలి. మీ భార్యను తీసుకెళ్ళి వేరే వాడి దగ్గర పడుకోబెట్టి ఇది న్యాయం అంటే అది ఎట్లా కుదురుద్ది అంటే అసలు ఏ లెక్క న్యాయం అండి చెప్పండి మీరు? పోనీ అసలు ఏ చట్టమైనా, కోర్టు అయినా, ఏ పోలీసులైనా, ఏ మానవతావాదైనా నువ్వు చేసిన తప్పు నీ భార్యకి నేను శిక్ష వేస్తానంటే ఎంత మటుకు కరెక్ట్? అది ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? మీరు న్యాయంగా ఆలోచించండి సార్. ఇక్కడ మనం మతపరంగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆ స్త్రీకి ఇష్టం ఉంటుందో ఉండదో, కానీ బెస్ట్ బాకి ఇష్టమై వెళ్ళిందండి ఆయన దగ్గరికి. అంటే తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సార్ ఇష్టం లేకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోద్దండి. మీరు చాలా సినిమాలు చూసే ఉంటారు, పాత సినిమాల్లో. ఒక రాజు వచ్చి బలవంతంగా అనుభవిస్తే పేక్ కోసుకొని కత్తి పొడుచుకొని చచ్చిపోతారు, వాళ్ళని పతివ్రతలు అంటారు. నీ మొగుడిని చంపినోడితో నువ్వు కులుకుతున్నావు అంటే నీకు ఇష్టమని అర్థం కదండి. నేను చెప్పింది కరెక్టా కాదా? ఇప్పుడు ఆడదానికి ప్రాణం ఎక్కువ, శీలం ఎక్కువ అంటే ఏం చెప్తారు మీరు? ఆడది ఏం చెప్తుంది? అంటే కొంతమంది అంటే రేర్ అండి ఈ ప్రెసెంట్ సొసైటీలో, అలా ఉన్న వాళ్ళు రేర్ ఉన్నారు. ఈ సొసైటీ కాదండి నేను చెప్తుంది. 200 సంవత్సరాల క్రితం, 300 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం వెళ్దాం. మనం అడుగు ఇప్పుడు ఎప్పుడో జరిగింది కదా, ఇప్పుడు జరిగింది కాదు కదా. ఇప్పుడు జరిగింది అయితే మీరు చెప్పినట్టు నేను ఒప్పుకుంటా. పూర్వకాలం జరిగింది కదా. ఇది జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి రేప్ చేయకపోతే ఎంతో మంది పొడుచుకొని చచ్చిపోయారండి, ఆత్మహత్య చేసుకున్నారు. తెలుసా మీకు? బ్రిటిష్ వాళ్ళు వచ్చి మానభంగం చేయకపోతే అంటే బ్రిటిషర్స్ తప్పు చేశారులే కానీ మిషనరీ మనకే ఇస్తారు కదా. కాదండి, మేము చెప్తుంది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే స్త్రీకి డబ్బు కన్నా ఇప్పుడున్న సంగతి తీసేది. ఇప్పుడు సంగతి నేను మాట్లాడదు. మనం మాట్లాడుకుంటూనే 2000 సంవత్సరాల క్రితం సంగతే మాట్లాడుకుంటున్నాం. ఒక స్త్రీకి డబ్బు కంటే కూడా, బంగారం కంటే కూడా శీలం ముఖ్యం. ఇప్పుడు వాడి భర్తతో చంపినోడితో కులుకుతుందంటే దాని అర్థం కులక్కుండానే పిల్లలు పుడతారా అండి? అంటే ఇక్కడ ఏంటంటే దావీదు తప్పు కూడా పిలిపించుకున్నాడు అని ఉంటుందండి. అవును, పిలిపిస్తే నువ్వు ఎందుకు వెళ్ళాలండి? ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు సార్, వేరే వాడికి పిలిస్తే వెళ్తారమ్మా ఆడవాళ్ళు?
అంటే 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 ఎలా ఉంటానంటే అండి సార్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పోలీస్ ఒక సిఐఓ ఎస్ఐ ఎస్పీనో పిలుస్తాడు, ఏమా నీతో పనుకోవాలి రావడం వస్తావా అని అడుగుతాడు. లేకపోతే ఒక మంత్రి అడుగుతాడు, చెప్పు తీసుకొని కొడతారా కొట్టరా మన ఆడవాళ్ళు? అంతే అంటే శీలం అంటే దాని అర్థం ఏంటి? మాకు శీలం, మా ప్రాణం కంటే కూడా శీలం ముఖ్యం. ఇప్పుడు సరే సార్, దావీదు బలవంతంగా అనుభవించాడు, విషం కలిపి చంపేయచ్చు కదా దావీదుని. నా భర్తను చంపావు, నా కుటుంబాన్ని నాశనం చేసావని. ఓకే సార్, కరెక్టే కదా సార్ నేను చెప్పినట్లు తప్పే ఉన్నదే? లేదండి చెప్పండి. కాబట్టి సార్ బైబిల్ అంతా ఏంటంటే సార్, మీ బోటోళ్ళు అమాయకులు మీరు, అయ్యా మీ యేసుని నమ్ముకుంటే మీ కుటుంబం బాగుపడుతుందని చెప్తారు, మీ కష్టాలు పోతాయి, మీకు డబ్బులు వస్తాయి అని చెప్తారు. ఏ ప్రపంచంలో ఎవరికి కష్టాలు లేవా అండి? రోగాలు రావట్లేదా, చచ్చిపోవట్లేదా? పాప అందరు మీరనే కదా, అందరు ఇలానే మతం మారుతున్నారు. మతం మారి దరిద్రాన్ని సపోర్ట్ చేస్తున్నారు సార్, అది వచ్చిన బాధ ఇక్కడ. ఒక చండాలమైన పుస్తకాన్ని తీసుకొచ్చి అయ్యి అట్లా చూడాలి, ఈ దృష్టి చూడాలి. అసలు పక్కన పెంటను పెట్టుకొని మనం అన్నం తింటా, పెంటని మంచి దృష్టిలో చూడాలంటే ఎలా చూస్తామండి? అసలు పెంట అందుకనే కదా అంత సంపూర్ణ ఉన్నదాన్ని వారు వచ్చి కొట్టేశారు కదా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు సార్, ఆయన కొట్టివేయలేదు. తమ శరీరంలో ధర్మశాస్త్రం. సరే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను చెప్పాను సార్. పాత నిబంధనలో ఒక స్త్రీకి ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే రాళ్లతో కొట్టి చంపనుంది తెలుసా మీకు? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 20వ వచనంలో ఉంది, తెలుసా మీకు? మరి మేరీకి ఫస్ట్ నైట్ రక్తం వచ్చిందంటారండి? అంటే ఆమె కన్యక కదండి, ఆయన యెషయా గ్రంథం సార్. ఇప్పుడు అప్పుడు యేసుప్రభు ఉన్నప్పుడు ఇది కొట్టేవేలా, ఇది కొట్టివేయలే, ఇంకా యేసుప్రభు పుట్టలేదు అప్పటికి. యేసుప్రభు పుట్టినప్పుడు ఆమె కన్యత్వం పోద్ది. మరి పోయినప్పుడు ఈయన ఫస్ట్ నైట్ జరిగినప్పుడు రక్తం రావాలి కదండి, మేరీకి రాదు కదా. మరి ఆమెను ఎందుకు రాళ్లతో కొట్టి చంపలేదు? మరి యెహోవా ధర్మశాస్త్రం వీళ్ళు ఎందుకు మీరారు? అప్పటికి ఇంకా యేసు ప్రభు రాలేదు, సువార్త చెప్పలేదు. కరెక్టే కదా సార్? అంటే యెహోవా ఆజ్ఞను ధిక్కరించాడు. బైబిల్ ప్రకారం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమణే మహాపాపం. మరి అట్లాంటిది యెహోవా ఆజ్ఞని మరి యేసప్పు అతిక్రమించాడు కదా, మరి తప్పు కదా అది. చూడండి సార్, ఒకసారి మీరు చదువుకోండి, మీరు ఎందుకు ఆ మతంలోకి వెళ్ళారు అని ఆలోచించుకోండి. వెళ్ళిన తర్వాత సార్ మీరేం చేస్తున్నారు, అన్ని సమర్థిస్తున్నారు తప్పులన్నీ కూడా. అది నాకు నచ్చలేదు. అది సమర్థించలేదండి, అంటే సమర్థించడం కాదు. అంటే ఇప్పుడు మనకి పురాణాలు ఇవన్నీ కూడా స్త్రీ గురించి గొప్పగా చెప్పినాయి. పతివ్రత, ఒక పరాయి పురుషుడు టచ్ చేస్తే పేక కోసుకొని చచ్చిపోయింది. అవన్నీ ఆదర్శంగా మన ఇంట్లో ఆడవాళ్ళు తీసుకున్నారు. అయ్యి ఇప్పుడు ఒకటి చెప్తున్నాను సార్, ఇప్పుడు అందరి స్త్రీలు ఉంటే కేవలం మరియమ్మ గారిని ఎందుకు ఎన్నుకున్నారు దేవుడు? అంటే మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి రీజన్ ఉందా దానికి బైబిల్లో? అంటే ఎందుకంటే ఆమె ఆ తరంలో అంటే లా ప్రకారంగా ఆమె ఆ గర్భంలో రావాలని అంటే రీజన్ ఏంటి? ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కన్య పిల్లలు ఎవరు లేరా ఇంకప్పట్లో? అంటే దేవుని ద్వారా కటాక్షం పొందుతున్నారు కదండి. అదే ఎందుకు రీజన్ ఏంటండి? మళ్ళీ తర్వాత యేసప్పుతో నలుగురు పిల్లల్ని అన్నది కదండి. మరి అదేంటి సార్? మరి ఒకసారి దేవుడు ముట్టుకున్న తర్వాత, దేవుడు గర్భవతి చేసిన తర్వాత మళ్ళీ అదేంటి మళ్ళీ నలుగురు పిల్లల్ని కంటే ఏంటి? అది మీకు తప్పు అనిపించలేదా? ఆమె పూర్తిగా కన్యగా మిగిలిపోయింది అనుకోండి, అలానే యేసు ప్రభువుని కన్నది. అప్పుడు నిజంగా గొప్ప స్త్రీ ఆమె. మళ్ళీ ఆమె కామవాంఛలకు గురైంది, భర్తతో కాపురం చేస్తే అది ఎంతమంది కరెక్ట్ అండి? కరెక్టే కదండి. కామవాంఛకు గురి కాకూడదు కదా. దేవుడు ఆమెని పరిశుద్ధురాలు అన్నప్పుడు, గొప్ప స్త్రీ అన్నప్పుడు ఆ కామవాంఛలకు గురి కాకూడదు. మరి కామవాంఛలకు గురైందంటే మరి ఆ పరిశుద్ధురాలు గొప్ప స్త్రీ ఎలా అయితే? అందరిలాగానే మానవ స్త్రీ అయితే. ఉన్నాయి సార్ బైబిల్లో, మీరు చదువుకోండి, ఆలోచించండి. మనం మూర్ఖంగా ఉన్నాం అనుకోండి, మనకి ఏది అర్థం కాదు, ఎవరు చెప్పినా వినబుద్ధి కాదు. ఒకసారి మనసు పెట్టి చూడండి సార్ మీరు కూడా నేను చెప్పిన దాంట్లో. ఇప్పుడు ఆయన యేసుని నమ్ముకున్నా మనకు కలిగే లాభం ఏం లేదు నాకు తెలిసి. అంటే లాభం కొరకు నమ్ముకోం కదండి. అంటే మన ఆత్మ అంటే ఇప్పుడు ఈ భూలోకం అనేది జస్ట్ పరలోకం ఎవరు వెళ్ళారు మీరు చెప్పండి. పోనీ ఇదంతా వద్దు సార్, ఈయన పరలోకం వెళ్ళాడండి, ఈయన యేసుని నమ్ముకుని ఒకరిని చూపించాను, నేను కూడా వచ్చేస్తా, ఇద్దరు వెళ్ళిపోతాం ఇప్పుడే.
ఎక్కువ టైం కూడా వద్దు మళ్ళీ. మీరు ఎప్పుడు చెబితే అప్పుడు వచ్చేస్తారు. ఇద్దరం కలిసి చెరువులో దూకి ఏసఐ దగ్గరికి వెళ్ళిపోదాం. కాదండి, దేవుడు ఏమన్నాడు? నమ్ముట వల్ల విశ్వాసం కలుగుతుంది. సార్ ఇప్పుడు షాప్ వాళ్ళు ఏ మాటలు చెప్తారు సార్? షాపుల దగ్గరికి వెళ్ళామనుకోండి, అయ్యా నా ప్రోడక్ట్ కొంటే సూపర్ ఉంటుందని చెప్తారు. అది కొని వాడితే కదా మనకు తెలిసేది. కాదు సార్, ఇప్పుడు 10,000 టీవీ కొన్నాం సార్, 1 year వారంటీ ఇస్తాడు, గ్యారంటీ ఇస్తాడు. చెడిపోతే నేను బాగు చేసి ఇస్తా, లేదా కొత్తది ఇస్తానంటాడు. మరి ఏసు ఎక్కడైనా గ్యారంటీ ఇచ్చాడా నువ్వు ఖచ్చితంగా స్వర్గానికి వస్తావు యేసుని నమ్ముకుంటేనే? అంటే జక్కయ్యతో మాట్లాడారు కదండి. కాదు సార్, ఇప్పుడు నేను ఇంతకుముందు 4 రేపులు చేశాను సార్. ఇప్పుడు యేసుని నమ్ముకున్నా, నా పాపం పోయిద్దా? అంటే తను రియల్ గా టచ్ అంటే దేవుని ద్వారా స్పందించబడి ఉంటే సార్ మీరు ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా? ఒక తప్పు చేసినోడికి శిక్ష పడాలని మనం క్యాండిల్స్ పట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటే మీరు వచ్చేసి అతను వచ్చి క్షమిస్తాడు, ఆ పాపాలకి ఆయన తీసేస్తాడంటే మరి ఆ పిల్లలకు జరిగే న్యాయం ఏంటి? అసలు ప్రపంచంలో మీరు మాట్లాడే భాషకి ఎక్కడైనా ఉందా క్షమించడం అనే పదం ఉందా? 4 ఆడవాళ్ళని రేప్ చేసినోడు, చిన్నపిల్లల్ని రేప్ చేసినోడు, 3 ఏళ్ల పిల్లని రేప్ చేసినోడికి క్షమాపణ ఇస్తూ పోతే ఇక ఏం చేయాలి సార్ చెప్పండి? ఈ కోర్టులు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? రేపులు చేసేవాడికి శిక్ష పడాలి కానీ వాడిని క్షమించిన పరలోకం తీసుకెళ్తా అంటే ఎంత మటుకు కరెక్ట్ అండి అది? మీరే ఉన్నారు సార్, మిమ్మల్ని నేను చంపేశా, ఇప్పుడు మీ భార్య గారు వచ్చాయా మా భర్తను చంపేశావు పోనీలే, నేనంటా అయ్యా మా అమ్మ మీ ఆయన క్షమించు చెల్లెమ్మ అంట. అప్పుడు మీ చెల్లెమ్మ ఏమంటది? సరే క్షమించాను పో అంటది. అది మీరు ఒప్పుకుంటారా? మీ మనసు శాంతిస్తుందా? మీ ఆత్మ శాంతిస్తుందా? అంటే ఇక్కడ ఈ కేసు అది అర్థం కాదు, మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదండి, కొంచెం పెద్దగా చెప్పండి. పొట్టి జక్కయ్య అని ఒక కేసు ఉంది సార్ బైబిల్లో. సార్ వాళ్ళ సంగతి కాదు సార్, మనం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ప్రాక్టికల్ కాదు, ఇది ప్రాక్టికల్. జక్కయ్య కాదు, జక్కయ్య. ఓకే, జక్కయ్య అయితే ఆయన ప్రార్థన చేసి ఆయన పాపాలు పోగొట్టుకుంటాడు. కాదు సార్, జక్కయ్య అనే ఆయన పన్ను వసూలు చేసేవాళ్ళు అక్రమంగా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం అవునండి, అవును వృత్తి. అయితే యేసు ప్రభు ఆయన ఏం చేశాడంటే ప్రజలందరూ వస్తున్నారు, దగ్గరికి వస్తా ఉంటే ఈయనకి మనసులో ఉంది యేసు ప్రభు అంట ఆ రోజుల్లో ఏంటి అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు బాగవుతున్నారు అని ఈయన మనసులో ఉంది. అంటే ఈయన పొట్టి అతను కాబట్టి ఏమనుకున్నాడంటే చెట్టు ఎక్కాడనమాట. చెట్టెక్కి కూర్చొని ఆయన చూడాలనుకున్నాడు. యేసు ప్రభు వారు ఇది ఆయనకు తెలిసి ఆయన సార్వభౌముడు కనుక ఆయన కొంచెం తెలుసు కనుక అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి జక్కయ్య దిగిరా అన్న. దిగిరా అంటే నేడు నీ ఇంట్లో నేను నివసించవలసింది అన్నాడు. అంటే ఆయన తాకిడికి, ఆయన టచ్ కి, ఆయన చూడంగానే ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన అక్రమాలు ఏంటో ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు ఏం చేశాడు? ఇమీడియట్ గా అయ్యా ఇప్పటి వరకు నేను అన్యాయంగా 10 రూపాయలు తీసుకోవాల్సిన దగ్గర 500 తీసుకోవాల్సిన దగ్గర 1000 రూపీస్ తీసుకొని మనుషుల్ని చాలా అన్యాయం చేశాను. ఇక్కడ నుండి అలా చేయను, డబ్బులన్నీ పేదవారికి ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చేస్తానంటే అప్పుడు ప్రభు అంటాడు ఇప్పుడు మీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. సార్ ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది సార్, నాకు డబ్బు అంటే తిరిగేస్తాం సార్ మీరు చెప్పింది మంచిదే. మరి ఒక పిల్లని 10 ఏళ్ల పిల్లని రేప్ చేసి చంపేస్తే మరి ఆ పిల్ల ప్రాణం ఎలా తిరిగిస్తారు? ఆ పిల్ల శీలాన్ని ఎలా ఇస్తారు మీరు? అంటే మరి దీనికి కూడా పాప క్షమాపణ ఉందా సార్? డబ్బు అంటే మీరు చెప్పింది మంచిది సార్. డబ్బు అంటే ఇప్పుడు 5 రూపాయలు మీ దగ్గర తీసుకొని ఎగ్గొట్టా, 100 రూపాయలు తిరిగి ఇచ్చా, నా పాపం క్షమించబడింది, రైటే, దాంట్లో నేను ఒప్పుకుంటా. ఒక 10 ఏళ్ల పిల్లని రేప్ చేసి చంపేస్తే, ఒక ఆడదాన్ని రేప్ చేసి చంపేస్తే ఆ కుటుంబం రోడ్డును పడి, లేదా మగవాడిని చంపేస్తే కుటుంబం రోడ్డును పడి ఆ పిల్లలు షెడ్లో పని చేసుకోవడం, వంట పని చేసుకోవడం, లేదా అంట్లు తోముకోవడం చేస్తుంది వాళ్ళ భార్య. ఆ పాపానికి కారకుడు ఎవరు? నేను. మరి ఇప్పుడు వాళ్ళ భార్య నేను తెచ్చి పెట్టుకోమంటారా? యెహోవా అదే న్యాయం చెప్తాడు. ఏమో వాళ్ళ భర్త నువ్వు చంపేసా కూడా వాళ్ళ భార్య నువ్వు తెచ్చి పెట్టుకో అని చెప్తాడు. ఇది యెహోవా న్యాయం. ఇట్లానే ఉంటుంది సార్. ఒకసారి లాజిక్ ఆలోచించండి సార్ మీరు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను సార్, ఏ దేవుడిని నమ్ముకోవాలని ఖచ్చితంగా చెప్తున్నాను. ఏ దేవుడిని నమ్ముకొని ఉపయోగం లేదు సార్. కష్టపడి పని చేసుకుంటేనే మనకు ప్రతిఫలం వస్తుంది. ప్రార్థనలతోటి
ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. అందరూ కష్టపడి చదువుతున్నారు. ప్రార్థనలు చేసి నేను పాస్ అవుతాను ఎవడని చెప్తున్నాడా? అదే మన ప్రయత్నం లేకుండా ఎలా పాస్ అవుతాం? మన ప్రయత్నం చేసేప్పుడు దేవుడు ఇంకెందుకండి మనకి? అంటే గాడ్ గ్రేస్ కూడా ఉండాలండి. ఎందుకు ఉండాలి సార్? నేను అదే అడుగుతున్నా, ఎందుకు ఉండాలి? మన మనోబలము మన సంకల్పం బలంగా ఉంటే తప్ప దేవుడితో పని లేదంటున్నాను నేను. సార్ అదే ఒక్క విషయం నేను చెప్తాను, ప్రాక్టికల్ గానే చెప్తాను. ఇప్పుడు మనం మన ఎగ్జామ్స్ లోనే చూద్దాం, ఎగ్జామ్స్ మ్యాటర్. అది మనోబలం పెంచుకోవడానికండి. చెప్తున్నాను సార్. ఇప్పుడు 33 మార్క్స్ వస్తే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు? టీచర్స్ కి గ్రేస్ మార్క్స్ అని పెట్టారు. అంటే మన ప్రభుత్వం వాళ్ళే గ్రేస్ చూపిస్తా ఉంటే దేవుడు కూడా మనుషుల్ని బట్టి గ్రేస్ చూపించడండి. నువ్వు కాదండి, ఇప్పుడు నువ్వు 10 కిలోమీటర్లు పరిగెత్తాక నీకు గోల్డ్ మెడల్ రాదు. నేను 9 కిలోమీటర్లే పరిగెత్తాను, నాకు గోల్డ్ మెడల్ ఇప్పియాలి ప్రభు అని ప్రార్థిస్తే దేవుడు అన్యాయం చేస్తాడని తీసుకెళ్ళి మిమ్మల్ని ఆ 1 కిలోమీటర్ తీసేయండి అంటాడా? చెప్పండి. మావాడయ్యా నన్ను నమ్ముకున్నాడు కాబట్టి 1 కిలోమీటర్ పరిగెత్తినా పర్లేదు, ఆయన గోల్డ్ మెడల్ ఇచ్చాడు దేవుడు రికమెండేషన్ చేస్తాడా అండి? అంటే మిగతా వాళ్ళు ఏమన్నా కాదు సార్, మీకంటే 10 మంది ముందు వచ్చారండి, వాళ్ళందరూ 10 మంది గోల్డ్ మెడల్ వచ్చినాయి. లేదయ్యా మావాడు నన్ను నమ్ముకున్నాడు కాబట్టి ముందర తీసుకెళ్లి పడేసేయండి, మా వాళ్ళు గోల్డ్ మెడల్ ఇన్ని అంటాడు ఒకటి తీసేసి. అది అన్యాయం కదండి వాడు కొట్టకూడతాం అనేది. ఆయన దేవుడు ఎట్లా అవుతాడు సార్? ఆలోచించండి. ఇప్పుడు కష్టం సార్, నేను చెప్తున్నాను సార్, హిందూ గ్రంథాల ప్రకారం కష్టపడి చదువుకుంటేనే ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం వస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. నువ్వు ప్రార్థన మీకు ఏం చెప్తారు? ప్రార్థనతో సమస్తము సాధ్యమైన ఓడు ఉందా లేదా మీకు? అంటే ఎవడి మీద ఉంచాలి ఆవగిందంత విశ్వాసం? దేవుడి మీద కాదండి నా దృష్టిలో, నువ్వు చేసే పని మీద ఉండాలి. ఉత్తగా నేను ఉదయం 3 పూట్ల కన్నీటి ప్రార్థన చేస్తానండి. 10th క్లాస్ ఏం చదవనండి, పోయి ఆ ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతానా? ఆ ప్రార్థన చేసే సమయంలో కూడా నువ్వు చదువు. నేను నా సిద్ధాంతం ఏం చెప్తాను నేనండి సార్. ఆ ప్రార్థన చేసే సమయంలో కూడా నువ్వు చదువుకుంటే నీకు ఇంకా 2 మార్కులు ఎక్స్ట్రా వస్తాయి. ప్రార్థన చేయడం వల్ల మార్కులు రావు నీకు, కొబ్బరికాయలు కొడటం వల్ల మార్కులు రావు, అర్థమైందా? పూజలు చేయటం వల్ల మార్కులు రావు. కష్టపడి చదువుకోవడం మార్కులు వస్తాయి. ఇప్పుడు మీకు దెబ్బ తగిలింది సార్, కూర్చొని ప్రార్థన చేస్తారా హాస్పిటల్కి వెళ్తారా? హాస్పిటల్కి వెళ్తేనే కదా దెబ్బ నయ్యేది. మరి ప్రార్థన చేస్తూ కూర్చుంటే తగ్గుద్దా? మీకు వస్తువు పోయింది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారా? ప్రార్థన చేస్తూ కూర్చుంటారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. అదేలేండి మనుషుల్ని. మరి ప్రార్థనతో సమస్యమో సాధ్యం అన్నప్పుడు ఎన్ని పనులు చేయటం ఎందుకు సార్? మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు? ప్రార్థనతో సమస్తము సాధ్యమే. సమస్తము అది ఇది అని కాదు, సమస్తము. అవి ఏంటంటే సార్, ఇవన్నీ కూడా క్రిస్టియానిటీ చెప్పేది ఏంటంటే మాటలు సార్, మాటలు. అన్ని వాగ్దానాలు ఉంటాయి, దేవుడిచ్చే వాగ్దానాలు. యెహోవా నీ కాపరి, రాకపోకలు ఎందుకు కాపరి ఉండు, ఆయన కాపరి ఉంటాయి. మరి కాపరి ఉంటే క్రిస్టియన్స్ అందరూ రోడ్ యాక్సిడెంట్ ఎందుకు చనిపోతారండి? యెహోవా నా కాపరి అయితే. మన వాటర్ ట్యాంకు యెహోవా నా కాపరిని రాసుకున్న వాటర్ ట్యాంక్ తీసుకెళ్లి 10 మంది చచ్చిపోయారు వాటర్ ట్యాంక్ కింద పడి గుద్దితే. దాని మీద యెహోవా కాపరి. మరి కాపరి ఉంటే ఆయన లారీని ఆపాలి కానీ 10 మందిని ఎందుకు చంపించాడండి యెహోవా? సార్ మీరు గుర్తు, బైబుల్లో వాగ్దానాలు తప్ప అవి ఆచరణలో అవి జరిగినట్టు ఎక్కడా ఉండవు సార్. ఊరిని అక్కడ రాసుకున్నారు బైబుల్లో అంతే. ఇప్పుడు మీ మిస్సెస్ గారు జ్వరం వచ్చిందండి, టైఫాయిడ్ ఏదో జ్వరం వచ్చిందండి, మీరు కూర్చొని ప్రార్థన చేస్తే తగ్గిపోయిద్దా అండి? హాస్పిటల్కి వెళ్ళాలి కదా. మరి సమస్తము సాధ్యం అన్నప్పుడే మీకు ఎందుకు జరగట్లేదండి ఇవన్నీ? అంటే ఇది ప్రాక్టికల్ గా ఓకే అండి. అంటే ఇప్పుడు క్రిస్మస్ చూడండి, సార్ ఒకటే అసలు క్రిస్మస్ పండగ బైబిల్లో ఉందా అండి? క్రిస్మస్ అంటే పండితులు ఏం చేశారంటే గట్టి చలి, అంటే భయంకరమైన చలని. సార్ అంటే మీరు నమ్ముతున్న పుట్టినరోజే అది అబద్ధం అది అంటే లేదండి, నిజమే. ఆ డేట్ కన్ఫర్మ్ కానీ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. సార్ ఇంకోటి చెప్తాను సార్, ఇంకొక మాట చెప్తా. సరే మీరు కన్ఫర్మ్ అని ఒప్పుకున్నారు, తీసేయండి టాపిక్. మీరు అది కరెక్ట్ December 5 ఆయన పుట్టలేదు మీరు ఒప్పుకున్నారు, తీసేయండి. ఇంకొక మాట ఏంటంటే ఓకే, ప్రతి సంవత్సరం కూడా ఈస్టర్ శుక్రవారమే వస్తుంది, క్రిస్మస్ ఏమన్నా డేట్కి వస్తుంది, ఇది వారంకి వస్తుంది. అసలు ఇది రెండింటికి మధ్య ఎంత వ్యత్యాసం? ఇప్పుడు యేసుక్రీస్తు బతికింది 33 సంవత్సరాల 6 నెలలు అని చెప్తారు. మరి December 25 పుడితే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్లో రావాలి ఈస్టరు. మరి మేలో ఎందుకు వస్తుందండి? అంటే మీరు అలాగే వచ్చారా?
కాదు సార్, నేను చెప్పింది కాదు, బైబిల్ పండితులే యేసు చనిపోయింది 33.5 సంవత్సరాలు సిలువ వేయబడ్డాడని చెప్పారు. మరి డిసెంబర్ 25 పుడితే మేలో ఈస్టర్ ఎందుకు వస్తుందండి? జూన్ లో రావాలి. మరి 33.5 సంవత్సరాలు కదా ఆయన బతికింది. నా లాజిక్ అర్థమైందండి మీకు? అదేలేండి. అర్థం కాదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అదే అసలు రెండు కూడా ఫేకే. అది ఒకసారి ఆలోచించండి సార్ మీరు. నేను చెప్పిందల్లా కూడా రీజనబుల్ గా చెప్పాను మీకు. నేనేం దీంట్లో కల్పించి కానీ నా సొంత వాక్యాలు కూడా ఏం చెప్పలేదు. అది కాకుండా యేసు చనిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత రాశారు మార్క్స్ వార్త. తెలుసా మీకు ఈ సంగతి? 40 years తర్వాత అసలు యేసు చనిపోయిన 40 years దాకా ఎవడు ఏం మాట్లాడలేదు. తర్వాత మార్క్స్ వార్త, లూకాస్ వార్త ఎప్పటికి రాశారు? ఇది యోహాను సువార్త లాస్ట్ రాశారు. అంటే యేసు చనిపోయిన 100 సంవత్సరాలకి ఇవన్నీ రాశారు సువార్తలు. యేసు చనిపోయిన 350 సంవత్సరాలకి కొత్త నిబంధన తయారైంది. 350 సంవత్సరాల దాకా కొత్త నిబంధన లేదండి. కానిస్టెంట్ అనే రాజు, మీరు గూగుల్ కానిస్టెంట్ అనే రాజు 340 సంవత్సరాలు ఈ బైబిల్ ను తయారు చేయించాడు కొత్త నిబంధనని. మొత్తం కూడా ఆయన టైంలో మొత్తం 96 పుస్తకాలు ఉన్నాయి బైబిల్ మొత్తం కూడా. తర్వాత దాన్ని 86 పుస్తకాలు చేశారు. ఆ తర్వాత వచ్చేసి దాన్ని 73 పుస్తకాలు చేశారు. 18th సెంచరీలో 17th సెంచరీలో ఏమైందంటే దీన్ని ప్రొటెస్టెంట్ క్యాథలిక్ లో విడగొట్టారు. 66 పుస్తకాలు 73 పుస్తకాలు. కాదు సార్, నేను అడిగే క్వశ్చన్ ఒక్కటేనండి. బైబిల్లో ఒక్క పొల్లు గానీ అక్షరం గానీ తీసేయకూడదు. మరి 17th సెంచరీ ఈడెవడు సార్ ప్రొటెస్టెంట్ క్యాథలిక్ లో విడగొట్టి 66 పుస్తకాలు తయారు చేయడానికి? మరి పరిశుద్ధాత్మ అతని మీదకి ఏం తెగులు తెప్పిలేదా? కాదండి, అసలు కాదు సార్, తప్పండి. మీరు ఆర్సీఎంని దీన్ని రెండు వేరు. అసలు వాళ్ళ శిష్యులు కూడా అందరూ కూడా క్యాథలిక్లు ప్రొటెస్టెంట్ పేర్లే తెలియదు అసలు వాళ్ళకి. ఇవన్నీ తర్వాత క్రియేట్ చేయబడ్డాయి బిజినెస్ కోసం. బిజినెస్ కాదు సార్. యాక్చువల్ గా ఇక్కడ సాల్వేషన్ ఏమైందంటే చెప్తాము. మార్టిన్ లూథర్ కింగ్ అండి 15th సెంచరీలో చేశాడు ఇవన్నీ. ఎందుకు అంటే అది కూడా తెలియాలి కదా ఎందుకని అంటే కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఈ పుస్తకాలు పరిశుద్ధాత్మ తీయాలా మార్టిన్ లూథర్ కింగ్ తీయాలా? మీరు చెప్పండి డైరెక్ట్ గా ఆన్సర్. సార్ ఒక నిమిషం చెప్తాను. అంటే 15th సెంచరీ దాకా వచ్చింది కరెక్ట్ అయ్యి 15th సెంచరీ నుంచి తప్పు అయిపోద్దా అండి దేవుడి విషయంలో? కాదండి, అక్కడ ఏమైతుందంటే విషయం చెప్తున్నాను. అక్కడ జరిగింది ఆ రోజుల్లో జరిగిన విషయం ఏంటంటే ప్రజలు సార్ మీ వాయిస్ లో కొంచెం క్లారిటీ లేదండి, కొంచెం దగ్గర పెట్టుకోండి సార్ ఫోను. అంటే ఇప్పుడు బాగా వస్తుంది. ఏమన్నారంటే ప్రజలు ఏదన్నా తప్పు చేస్తే పాప పరిహార పత్రం అని ఒకటి రాసేవాళ్ళు. అవునండి, పాప పరిహార పత్రం అమ్మేవాడు, పోపు అమ్మేవాడు. దానికి పరలోకంలో చూపించండి మీ పాపాలు క్షమించబడతాయి అంటారు. తెలుసండి, నాకు ఐడియా ఉందండి. క్షమించబడతా అన్న. అయితే దానికి మార్టిన్ లూథర్ గారి మీద చాలా ఇదైపోయింది. దాని మీద ఫైట్ చేశాడండి. అవును, ఫైట్ చేశాడు. రక్షణ అనేది మన క్రియల ద్వారానో మనం కన్ఫెషన్. సార్ అది ఐడియా ఉంది సార్, దాని గురించి నాకు మొత్తం తెలుసండి. నేను అడుగుతుంది కాదు, ఈ పుస్తకాలు తీసేయాల్సిన మార్టిన్ లూథర్ కి ఎవరు ఇచ్చారు పవర్? అంటే పవర్ ఎవరు ఇచ్చారంటే అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అంటే తనకున్న అన్యాయాన్ని సార్ మీరు ఒకసారి అన్యాయాన్ని ఖండించవచ్చు సార్, తప్పులేదు, నేను ఒప్పుకుంటాను. దానికి ఖండించి ఆ క్యాథలిక్లు ప్రొటెస్టెంట్ రెండు విడగొట్టేశాడు. తప్పు కదా. ఇప్పుడు ప్రపంచంలో 100 కోట్ల మంది ప్రొటెస్టెంట్లు ఉంటే 150 కోట్ల మంది క్యాథలిక్లు ఉన్నారు. ఈ రోజు 73 పుస్తకాలు నమ్మేవాళ్ళు, 66 పుస్తకాలు నమ్మేవాళ్ళు 100 కోట్లు ఉన్నారు. అసలు వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఇప్పుడు 250 కోట్లు అయ్యేవాళ్ళుగా. అంటే సార్ అంటే ఇక్కడ అంటే అది యాక్చువల్ గా ట్రూత్ అవి ఆమోదించబడలేదు సార్, అవి అపోస్తుల ద్వారా ఆమోదించబడలేదు సార్. మరి మీరు ప్రొటెస్టెంట్ అందరూ నరకానికి వెళ్తారు కదండి. మరి మీరు 66 పుస్తకాలు నమ్ముతున్నందుకు మీరు నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే విశ్వాసం ద్వారా కృపచేతనే అన్నాం కదా సార్. ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఉంటది. అవును సార్, మీరు తీసే దాంట్లో బైబిల్లో ఒకటే మాట, ప్రకటన గ్రంథంలో ఈ బైబిల్లో ఒక అక్షరం గాని ఒక పొల్లు గాని తీసివేయకూడదు అని ఉంది. మరి మీరు 66 పుస్తకాలు మీరు నమ్ముతున్నప్పుడు మరి ఆ 73 పుస్తకాలు మీరు నమ్మనప్పుడు ఎప్పటి నుంచో అపోస్తుల నుంచి వస్తున్నాయి ఆ 73 పుస్తకాలు. వాళ్ళు ఎవరు కూడా ఖండించలేదు 73 పుస్తకాలు తప్పు అని చెప్పి ఎవడు ప్రకటన చేయలే.
మధ్యలో ఎవడో కోన్కిస్కో గొట్టం కూడా వచ్చి తప్పు అన్నాడు, పుస్తకాలు అవి తీసేయాలన్నాడు. మరి మీరు ఆడి చెప్పిన మాట మీరు నమ్ముతున్నప్పుడు మీరు నరకానికే వెళ్తారు, స్వర్గానికి మీరెట్ వెళ్తారు? క్యాథలిక్లు వెళ్తారు స్వర్గానికి. క్యాథలిక్లు ఏంటి విగ్రహారాధన చేస్తున్నారు, వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళరు. అన్యులో మేము స్వర్గానికి వెళ్ళాం. ఇక యేసు ఒక్కడే పరలోకంలో ఉంటాడు. నేను చెప్పేది ఇదే సార్. దీంట్లో డౌట్ ఉంటే అడగచ్చు నన్ను. సరే సరే సార్, ఓకే ఓకే సరే సార్, వదిలేయండి. సరే ఓకే, మీకు అంటే ఏదైనా కానీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కాన్వర్సేషన్ క్లోజ్ చేయాలి కాబట్టి. అవును సార్, నేను మాట్లాడిన తప్పేమని అనిపించిందా మీకు? లేదు సార్, అంటే నేను తప్పు, మీరు మాట్లాడింది నేను తప్పు అని నేను అనట్లేదు. అంటే ఓన్లీ నెగిటివ్ కోణంలోనే వెళ్ళవద్దు. బైబిల్ సార్ నేను వెళ్ళింది ఆ పాజిటివ్ కోణం ఉందనుకుందాం సార్. కాసేపు నెగిటివ్ ఇన్ని పెట్టుకొని పాజిటివ్ కోణం ఏముందండి దాంట్లో? యేసు నమ్మితే పరలోకం ఉంది కాన్సెప్ట్, అంతేనా? అంటే ఇప్పుడు అలా కాదండి. దావీదు బెత్షెబా దగ్గరికి వస్తే ఇప్పుడు ఆ నాతాను హెచ్చరించగానే ఇమీడియట్ గా లొంగిపోయాడా లేదా దేవునికి? ఎవరు? ఆయన దావీదు కీర్తన. దావీదు ఇమీడియట్ గా 51 Psalms 51 లో ఒకసారి నేను దావీదు తప్ప బైబిల్లో దావీదు తప్పని నేను చెప్పటం లేదండి. దావీదు తప్పని చెప్పింది యెహోవా చెప్పాడు. చెప్తున్నా. అవును సార్, తప్పన్నప్పుడు ఇమీడియట్ పాజిటివ్ చూడండి. తప్పు జరిగినప్పుడు ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, బాబు నువ్వు తప్పు చేసావు బాబు అంటే ఈ రోజు ఎంతమంది లొంగుతారు చెప్పండి? మీరు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు సార్ మీరు. కాదండి, ఎవడు ఒప్పుకోకపోతే మరి ఎంతమంది జైల్లో ఎంతమంది ఖైదీలు మొగ్గుతున్నారండి? కోర్టులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు, ఏమండి హత్య మేమే చేశాము, తెలియక చేసాం, మమ్మల్ని తక్కువ శిక్ష వేయండి జడ్జి గారు అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అంటే తెలిసి కొంతమంది చేస్తున్నారు, తెలియకుండా. అంటే దావీదు నీతి మంతులని మీరు చెప్తే మరి బైబిల్ దేవుడు శిక్షలు ఎందుకు వేసాడండి? ఒక నిమిషం, 51 కీర్తనలో ఎంతగా వర్ణించి రాత్రో ఒకసారి చూడండి, ఆ డీప్ చూడండి. చూసాను సార్ కీర్తన. సార్ నేను ఎక్స్ పాస్టర్ అండి, నేను 5 సంవత్సరాలు పాస్టర్ గా చేసి బయటకు వచ్చాను. బైబిల్ అంతా చదివి ఉన్నాను, బైబిల్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను చాలా. ఇవన్నీ ఎంత చెప్పాను మీకు? నేను గౌరవంగానే సార్ అని మాట్లాడుతున్నాను, నేనేం అనలేదు కదా, నేనేం అనలేదు, ఫ్రెండ్లీగా. అవును సార్, నేను ఫ్రెండ్లీగానే చెప్పాను మీకు. దీంట్లో నేను కల్పించేం చెప్పలేదుగా, మీకు ఒక్కడు కూడా కల్పించి చెప్పలేదుగా. సరే చెప్తున్నాను సార్, అంటే మానవులు బలహీనులేనండి, భూమి మీద ఉన్న ఎవరు పర్ఫెక్ట్ కాదు. కాదు సార్, ఊరికే పరలోకం వస్తుందంటే మీరు బలహీనులు కాక మీరు బలహీనులండి, నేను బలహీనుని కాదు. ఎందుకంటే నాకు ఊరినే పరలోకం ఇస్తాడు, నేను చేసిన పాపాలను క్షమించబడతాయి అంటే అవివేకమే కదండి అది. అంటే తెలిసి చేస్తే కాదు సార్, అంటే మనము నోయింగ్లీ తెలియక చేసే పాపం మీరు చెప్పండి, పోనీ ఒక ఉదాహరణ చెప్పండి. తెలియజేసే పాపం ఒక ఉదాహరణ చెప్పండి. తెలియజేసే పాపం అంటారా? యాక్సిడెంట్ తప్పితే తెలియజేసే పాపం ఏం లేదు. యాక్సిడెంట్ ఒకటే మనకు తెలియకుండా జరుగుద్ది. తెలియక చేసే పాపము, రేప్ చేసావంటే తెలియక చేస్తావు, నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కి చేస్తాం. మనం దొంగతనం చేస్తున్నాం అంటే ప్లాన్ ప్రకారం చేస్తాం సార్. ఇప్పుడు అంటే వెలిగింపు అనేది సార్ కొంతమందికి వెలిగింపు అనేవి రాదు సార్, మెచ్యూరిటీ అనేది. సార్ బైబిల్లో ఎక్కడైనా తెలిసి తప్పు దానికి శిక్ష లేదు, తెలిసిన దానికి తప్పు లేదని ఎక్కడైనా బైబిల్లో ఉందా అండి? అదే ఓకే, అదే అంటే పాపము క్షమించబడుతుందని ఉంది కానీ చిన్న పాపము పెద్ద పాపము లేకపోతే ఇంకా భయంకరమైన పాపం అని ఏమైనా ఉందా? లేదు. పాపాలు క్షమించబడితే వాడు ఏ పాపమైనా చేయని, చిన్నపిల్లలను రేపు చేయని, 100 మంది బాంబు పెట్టి చిన్నపిల్లలను చంపని, లాడని కూడా యేసు క్షమిస్తాడని చెప్పారు నాకు ఒకళ్ళు. తెలుసా మీకు ఆ సంగతి? ఇప్పుడు లాడని కనుక చచ్చిపోయి ఒక రోజు ముందర యేసుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్ళిపోయాడు. యేసు పక్కన కూర్చున్నాడు కుర్చీ వేసుకొని తుపాకీ పట్టుకొని. మరి మీరు చెప్పిందే క్రిస్టియన్ చెప్పిందే నాకు తెలీదు. బిన్ లాడెన్ ఎంతో మందిని, కొన్ని వేల మందిని పొట్ట పెట్టుకున్నాడు సార్. వాడు కూడా స్వర్గానికి వెళ్ళిపోతాడు యేసుని నమ్ముకుంటే అని చెప్పాను. నేను ఏం చేయాలి చెప్పండి? ఇంకా ఇంకా బిన్ లాడెనే స్వర్గానికి వెళ్తే యేసుని నమ్ముకొని ఇంకా ప్రపంచంలో కోర్టులు మొత్తం తీసేసి, మొత్తం చట్టాలు పోలీస్ స్టేషన్ అన్ని మూసేసి, తప్పు చేసినోడు కదా చర్చి దగ్గర తీసుకెళ్ళి పాప క్షమాపణ ఇచ్చేస్తే బెటర్ కదండి. ఇంకా అంటే సార్ అలా ఏం లేదు సార్, అంటే సార్ ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు హిందూ గ్రంథాల ప్రకారం ఎవడు తప్పు చేసినా కొబ్బరికాయలు కొట్టు, పూజలు చేయి, సహస్రనామాల పేరున చేయి, 100 ప్రదక్షిణాలు చేయి, పొల్లు దండాలు పెట్టు, ఆ పాపము మా హిందూ గ్రంథాల్లో క్షమించబడదు. వాడికి నరకంలో శిక్ష కంపల్సరీగా ఉంటుంది, భూలోకంలో కూడా శిక్ష ఉంటుందండి. క్షమాపణ అనేది లేదు. ఏం క్షమాపణ ఉంది? గంగానదిలో మునిగితే క్షమాపణ ఉంది. ఎట్లా? కృష్ణానది పుష్కరాలు ఎట్లా? నువ్వు పోతూ వచ్చేముందు దొక్కావు చూడకుండా.
నువ్వు తెలియజేసిన పాపం అది. ఓకేనా? ఆ దేవుడు కాదన్నావు. నాకు రాముడిని నమ్మను, కృష్ణుడిని నమ్మను, దానికేం పాపం లేదు. అలాంటి పాపాలు కూడా నువ్వు గంగానదిలో మునిగితే ఆ పాపాలు పోతాయి అని చెప్పారు తప్ప, నేను 10 మంది ఆడవాళ్ళు రేప్ చేసి బీరు బాటిల్స్ మానంలో గుచ్చి చంపేశా, గంగలో మునిగితే పాపాలు పోతాయి ఎక్కడ హిందూ గ్రంథాలు ఎవరు చెప్పలేదండి. పాప క్షమాపణ ఉంది మా దాంట్లో కూడా. ఏ రకంగా ఈ రకంగా ఉంటుంది? ఈ పాప క్షమాపణ నువ్వు దేవుణ్ణి దూషించినందుకు, లేకపోతే నేను తిట్టాను ఆ తిట్టినందుకు, అట్లాంటి వాటికి క్షమాపణించబడుతుంది. మోసం చేసి 1000 కోట్లు సంపాదించి కొన్ని లక్షల మందిని పొట్టను పెట్టుకొని బాంబులు పెట్టి చంపినోడు పాప క్షమాపణ ఉంటుందా అండి? అసలు అది ఇవ్వటం కూడా న్యాయం అంటారా మీరు? ఆలోచించండి. అందులో మన కుటుంబమే ఉంటుంది సార్, మన భార్య బిడ్డలే ఉంటారు. నాకు ఇంకా పెళ్లి కాలేదులే నేను చెప్తున్నా. ఇప్పుడు చచ్చిపోయాడు, బాంబులు పెట్టి లాడిని చంపాడు సార్. మరి క్షమిద్దామా లాడిని మన ఇద్దరం కలిసి? అంటే సార్ ఇప్పుడు చెప్తున్నాను సార్, ఇప్పుడు బైబిల్ ఏమన్నా కత్తి పట్టినోడితో పోతుందని యేసు ప్రభు చెప్పారు. దానికి అది జరిగిందా లేదా? తను ఇప్పుడు యేసు చెప్పిన మాట కాదు సార్ అది. ఎంతో మంది పెద్ద గ్రంథాల్లో కూడా అదేండి, బాణం పట్టుకున్నాడు బాణంతోనే పోతాడని, ఇట్లా చాలా ఉన్నాయి. తుపాకీ పట్టుకున్నాడు తుపాకీతో పోతాడని. నిమిషం సార్, ఇప్పుడు తను హామ్ చేశాడు, వేరే హ్యూమన్ బీయింగ్ కి హామ్ తలపెట్టాడు. తను లాస్ట్ ఏమయ్యాడు అది ఆలోచించండి. తన్ని కూడా హామ్ జరిగింది కదా. సహజం సార్. ఇప్పుడు మిలిటరీలో సైనికుడు ఉన్నాడు సార్, మిలిటరీలో సైనికుడు ఉన్నాడు, శత్రువుల మీద ప్రేమ చూపించలేడుగా ఆయన, శత్రువుల కోసం ప్రార్థన చేయడుగా. సెక్యూరిటీ పర్పస్ అది వేరు కదా. ఇప్పుడు సార్ ఆయన చెప్పింది కత్తి పట్టుకున్న వాళ్ళు కత్తితో పోతారు. దాని అర్థం ఏంటంటే సైనికులు మీరందరూ కూడా కత్తి పట్టుకోకండి రా బాబు వదిలేసేయండి అని చెప్తున్నాడు ఆయన. అదే శిష్యుని వదిలేయమంటాడు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీ ఇంటికి వస్తాడు సార్ 10 మంది దొంగలు వస్తారు సార్, మిమ్మల్ని తలుపు కట్టేసి మీ ఇంట్లో బంగారం దోచుకొని పోతారు. దోచుకున్న తర్వాత కాదు దీంట్లో కాదు దాంట్లో కూడా ఉందని చెప్తారా మీరు? ఆ బీరువాలు కూడా కొంతమంది దోచుకున్నాయని చెప్తారా? కత్తి పట్టుకుని మీరు యుద్ధం చేస్తారా? అంటే అది కాంటెక్స్ట్ అదే అంతేనండి. అంటే చూసుకుంటాం సార్, ఊళ్ళో వాళ్ళు ఎన్నో చెప్తాడు సార్ మాటలు. మన ఇప్పుడు పుస్తకాలు అనేక రాసి ఉంటాయి, అన్ని మనం పాటిస్తే నాశనం అయిపోతామండి మనం కదా. అట్లా అంటే ఇప్పుడు కాదండి, మిమ్మల్ని కొడతానికి వస్తే పోలీసులు ఏం చెబుతారు? నువ్వు కొట్టించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టంటారు. తెలుసా మీకు ఆ సంగతి? అది సరిపోద్దా మరి? మీరు తిరిగి 2 దెబ్బలు కొట్టాలి. కొట్టకుండా మన ఆత్మరక్షణ కూడా తర్వాత పోలీసు దాన్ని ఏం చేసిందంటే గవర్నమెంట్ లేదు ఆత్మరక్షణ కోసం ఇప్పుడు ఆడవాళ్ళని ఇంతకు ముందు ఎవరైనా హత్య చేస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టేవాళ్ళు. వాడిని ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నా సరే చంపేస్తే జైల్లో పెట్టి ఇప్పుడు ఆ రూల్ తీసేసింది. ఆడది ఆత్మరక్షణ కోసం మగవాడిని చంపొచ్చు రేప్ చేయకపోతే అని చెప్పింది. శీలం ఇంపార్టెంట్ ఆ అమ్మాయికి అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత ఆ చట్టాన్ని మార్చేసింది గవర్నమెంట్. మీకు తెలిసే ఉంటది బహుశా ఇవన్నీ. చాలా ఉంది సార్, మీరు కొంచెం జ్ఞానంతో చదువుకొని ఆలోచించుకోండి. సరే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.